రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిన సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల విషయంలో కూడా అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ పాటించారు. దేశంలో బీసీ పాలిత ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో సైతం ఈ తరహా ప్రయోగం ఎక్కడ జరగలేదు. 200 మంది పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తే 100 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులకు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమలాపురం అభ్యర్థిగా మంత్రి పినిపే విశ్వరూపును ప్రకటించారు. సార్ చెప్పండి, ఎలా చూడొచ్చు ఈ ప్రయోగాన్ని? దేశంలో ఎక్కడ కూడా ఈ రకమైన ప్రయోగం జరగలేదు, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షపాతి. మరి అదే పక్షపాతి టికెట్ల విషయంలో కూడా చూపించారు. సామాన్య ఎన్ఆర్జీఎస్ రైతు కూలి కూడా దిక్కిన టికెట్ ఇచ్చి అతి సామాన్య కూడా శాసనసభలో ప్రవేశించే విధంగా చేశాడు. ఆ విధంగా చూసుకున్నప్పుడు బీసీలకి గత చరిత్రలో 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో శెట్టి బయలుజేలకు ఇప్పుడు దాకా పార్లమెంట్ సీటు ఇప్పుడు దాకా ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీ కూడా ఈరోజు 2 పార్లమెంట్ స్థానాలు, ఒకటి నర్సాపురం పార్లమెంట్ స్థానం గూడూరు ఉమాబాల, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని గూడూరు శ్రీనివాస్ డాక్టర్ గారికి ఇద్దరికి ఇచ్చి శెట్టి బయలుజేలకి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గౌరవాన్ని నిర్వహించారు. అంతేకాకుండా 3 అసెంబ్లీ స్థానాలు శెట్టి బయలుజేలకి కేటాయించారు. అదేవిధంగా యాదవర్గ పార్లమెంట్ స్థానం. ఎక్కడ చూసినా అగ్రకులాలకి కార్పొరేట్ సంస్థలకే ప్రాధాన్యం ఇచ్చే పార్లమెంట్ స్థానాన్ని సామాన్యం నుంచి అతి సామాన్యం నందిగాం సురేష్ లాంటి అతి సామాన్యుడికి వేళ పార్లమెంట్కి 2సారి పంపిస్తున్నాడు. సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నాయకుడు బహుశా భారతదేశ చరిత్రలో వేరే నాయకుడు లేడు. సోషల్ ఇంజనీరింగ్లో ఈ ప్రయోగం ఒక అద్భుతం అంటున్నారు. దేశంలో ఎవరు చేసి ఉంటారు. ఈ విషయంలో మాత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వారు ఎవరు లేని విషయాన్ని మంత్రి స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం నుండి వీడియో హరీష్ ఫర్ సాక్షి న్యూస్.